సరిహద్దు తగాదాలు అనేక దేశాల మధ్యన ఉంటుంటాయి. అయితే అట్లాంటి వాటిలలో ఈ దశాబ్దాల తరబడి తగవులున్న ఎప్పటికప్పుడు అంటే భూమి మీదన మా హక్కు అనే దాని మీద ఎప్పటికప్పుడు పోరాటం జరుగుతుందనడానికి సాక్ష్యం ఈ ఉదంతం. కెనడా డెన్మార్క్ల మధ్యన ఒక పెద్ద భూతగాదా ఉంది. ఏంటయ్యా అంటే ఏదైతే వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఒక ఐలాండ్, ఇది ఇద్దరు కూడా ఐలాండ్ మాదంటే మాదని చెప్తారు. ఐలాండ్ అంటే మన భవానీ ద్వీపం లాంటిది, బెజవాడ భవానీ ద్వీపం లాంటిది అట్లాంటిది. అయితే ప్రతి ఏడాది కూడా వీళ్ళిద్దరి మధ్యన కుదిరినటువంటి ఒప్పందం ఏంటంటే ఇద్దరు కూడా తనిఖీలు చేసుకోవచ్చు ఆ ప్రాంతంలో, కానీ ఎవరు స్థిరంగా ఉండకూడదు, సెటిల్ అయ్యి అక్కడ స్థావరం ఏర్పాటు చేయకూడదని. ప్రతిసారి కూడా ముందు ఎవరు వస్తే వాళ్ళు, కెనడా వాళ్ళు వస్తే వాళ్ళు ఒక బాటిల్ మందు వాళ్ళ జెండా ఎగరేసిపోతారు. మళ్ళీ రెండో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాటిల్ మందు వాళ్ళ జెండా ఎగరేసిపోతారు. వాళ్ళ మందు వీళ్ళు తాగుతారు, వీళ్ళ మందు వాళ్ళు తాగుతారు, వాళ్ళ జెండా తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ వీళ్ళ జెండా పెడుతుంటారు. కాకపోతే యుద్ధం అయితే రావట్లేదు, ఆ విధంగా బాధ్యతగా తీసుకుంటున్నారు.